కంసుడు దేవకి సోదరుడు. దేవకి అష్టమ గర్భం వల్ల కంసుని చావు ఉందని ఆకాశవాణి కంసునితో చెప్పగా కంసుడు దేవకీ వసుదేవుణ్ణి కారాగారంలో బంధిస్తాడు. కారాగారంలో జన్మించిన శ్రీకృష్ణుణ్ణి వసుదేవుడు పెంపకానికి యశోదకు అప్పగిస్తాడు. యశోద పెంపకంలో పెరుగుతున్న శ్రీకృష్ణుడు ఎన్నో చిలిపి పనులు చేస్తూ రుబ్బురోలును దొర్లించడం, వెన్న దొంగిలించడం, గొల్లబామలను విసిగించడం, కాళీయ మర్దనం, గోవర్ధనగిరిని గొడుగులాగా పట్టి ఉంచడం, గోపికల వస్త్రాపహరణ మొదలగు చిలిపి పనులెన్నో చేశాడు. ఉజ్జయినికి 6 కిలోమీటర్ల దూరంలో సాందీపని ఆశ్రమం ఉంటుంది. ఉజ్జయినిని పూర్వకాలంలో అవంతిక అనేవారు. అవంతికలో మహర్షి సాందీపుడు స్థిర నివాసం ఏర్పరచుకొని ఆశ్రమంలో నివసిస్తూ అక్కడ ఉన్న బాలలకు విద్యను నేర్పేవారు. ఆనాటి కాలంలో సాందీపని ఆశ్రమము మంచి పేరుగాంచినది, ప్రసిద్ధి చెందినది. ఇంత ప్రసిద్ధి చెందిన ఈ ఆశ్రమంలోనే శ్రీకృష్ణుడు, బలరాముడు మధుర నుండి ఉజ్జయినికి వచ్చి మహర్షి సాందీపని గారి ఆశ్రమంలో చేరి విద్యను అభ్యసించారని, ఈ ఆశ్రమములోనే శ్రీకృష్ణుని చిరకాల మిత్రుడు సుధామణిని కలుస్తాడని, అందరూ కలిసి సాందీపని మహర్షి దగ్గర వేద పాఠాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఎన్నో రకాల విలువిద్యలు నేర్చుకున్నారని, వీరు అడవికి వెళ్ళి కట్టెలు కూడా తెచ్చేవారని, వారు విద్యను అభ్యసించే విషయాలన్నీ, వారి జీవిత విశేషాలన్నీ ఇక్కడ ఉన్న మ్యూజియంలోని చిత్రపటాల ద్వారా మనకు తెలిసిపోతుంది. శ్రీకృష్ణుడు పెరిగే కాలంలోని సామాజిక వ్యవస్థ పెద్దలను గౌరవించడం, విలువలను గుర్తించడం, గురువులను పూజించడం, వారు చెప్పిన ప్రతి పనిని శ్రద్ధతో చేయడం, వారు చెప్పిన ప్రతి విషయమును వినడం, అర్థం చేసుకోవడం, ఏవైనా సందేహాలు వస్తే గురువుగారిని అడిగి తెలుసుకోవడం, ఇవన్నీ మనకి ఈ చిత్రపటాల ద్వారా విశదపడుతుంది. శ్రీకృష్ణుని జీవితకాలంలో జరిగిన విషయాలన్నిటినీ ఈ చిత్రపటాల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. చిత్రపటాలన్నీ చూసేటందుకు రంగురంగులుగా చాలా ఆకర్షణీయముగా, చిన్నపిల్లలైతే అక్కడి నుండి, ఈ మ్యూజియం నుండి బయటికి రాలేక వస్తూ ఉండడం గమనించవచ్చు. చిత్రపటాలు చూస్తందుకు అంత ఆకర్షణీయంగా ఉన్నాయి. వారి జీవిత విషయాలన్నీ వరుస క్రమంలో అమర్చినారు. సాందీపని ఆశ్రమమే చాలా ఆహ్లాదకరంగా, చల్లగా, ఎంతో హాయిని గొలుపుతూ ఉంది అంటే, ఇంకా ఈ మ్యూజియంలో చూసే ఈ చిత్రాలను చూస్తూ ఉంటే చాలా హాయిగా, కన్నుల పండుగగా అనిపిస్తుంది.
శ్రీకృష్ణుడు బలరాముడు సాందీపని స్కూల్లో చేసే కార్యక్రమాలు, విద్యాభ్యాసము, వాళ్ళు చేసే పనులన్నిటినీ ఈ చిత్రములలో చూడడం వల్ల మనస్సు ఆనందపడుతుంది. ఇక్కడ ఈ చిత్రపటాలను చూస్తూ ప్రతి వారి మనస్సు ఎంత ఆనందానికి గురి అవుతుందో, ఎంత ఆనందపడుతుందో వారి కళ్ళల్లోనే మనకు కనిపిస్తుంది. వెలుపలికి వచ్చినట్లయితే పచ్చని మొక్కలు మనకు ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి. చల్లటి గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం. ఆనాడు విద్యాభ్యాసాన్ని పొందు బాలురు ఎంత ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యాభ్యాసం చేశారో మనం ఇక్కడ అనుభూతి చెందవచ్చు. సాందీపని ఆశ్రమంలో శివాలయం కూడా ఉన్నది. ఇది కుండేశ్వర ఆలయము. శివుడు ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు. సాందీపని ఆశ్రమంలో ఇంకొకటి అతి ముఖ్యమైనది గోమతీ కుండి. సాందీప మహర్షి నీటి కోసం అతి దూరంగా ఉన్న గోమతీ నదికి వెళ్ళి నీరు తీసుకురావడం చూసి శ్రీకృష్ణుడు ఆశ్రమములోనే గోమతీ కుండిని ఏర్పాటు చేసి గురువుగారు దూరంగా ఉన్న నీటికి వెళ్లకుండా ఆశ్రమంలోనే నీటిని పొందేటట్లుగా చేసి గురుభక్తిని చాటుకున్నాడు. ఇక్కడ ఉన్న ఈ గోమతీ కుండి లోతు ఎంతో తెలియదు, కానీ ఎప్పటికీ ఇందులో నీరు ఉంటూనే ఉంటుంది. గోమతీ కుండి చుట్టూ మనం ప్రదక్షిణ చేయవచ్చు. ఈ ప్రదక్షిణ చేసేటప్పుడు గోమతీ కుండికి ఎడమవైపున్న గోడవైపు అనేక చిత్రపటాలను చిత్రించినారు. ఈ చిత్రపటాలను చూస్తూ ఉంటే మనస్సు పారవశ్యం చెందుతుంది. నీలమేఘశ్యాముడు యశోదమ్మతో ఎంతో సాన్నిహిత్యంగా ప్రేమగా పెరుగుతున్నప్పుడు, అమ్మా కృష్ణుడు మట్టి తిన్నాడని తోటివారు చెప్పినప్పుడు యశోదమ్మ కృష్ణుణ్ణి నోరు తెరవమని గదమాయించగానే అమ్మకు తన నోరు తెరిచి చూయించినప్పుడు నోటిలో విశ్వ దర్శనమును చూసిన యశోదకు తన ఉనికి తెలిసిపోయింది. కృష్ణుడు ఎవరో కూడా తెలిసిపోయింది. తాను పెంచే తనయునిలో విశ్వ దర్శనమును చూసిన యశోద భక్తి పారవశ్యంతో ఆ తోటి బాలురను గిరిమి శ్రీకృష్ణుణ్ణి తన రెండు చేతులతో ఎత్తుకొని ముద్దాడి తన ఈ భాగ్యానికి
తనకు కలిగిన ఈ దర్శనానికి మనస్సు పారవశ్యము చెంది, ఇదంతా నాకు కలిగిన భాగ్యము అని, ఈ భగవంతుడు కలిగించిన ముక్తి మార్గమని ఆనందపడిపోయినది. ఇంకా ఎన్ని చూడాల్సి ఉందో ఈ శ్రీకృష్ణునిలో అని సంతసించినది. ఇవన్నీ మనకు ఈ చిత్రపటాల ద్వారా తెలిసిపోతూ ఉంటుంది. శ్రీకృష్ణుడు కరుణామయుడు, పూజించిన వారికి పూజించినంత ఫలములు కలిగించువాడు, ధర్మము నెరిగినవాడు, ధర్మమును బోధించినవాడు, సత్యపాలకుడు, చెడును గుర్తింపచేయువాడు, ప్రతి జీవి ఎలా ఉండాలో, మనిషి జీవుల పట్ల తోటి మనుషులతో ఎలా మెలగాలో చెప్పినవాడు, ఎప్పటికైనా ధర్మమే విజయమును సాధిస్తుందని తెలియచేసినవాడు. లోకంలో ఎందరున్నా శ్రీకృష్ణునికి సరి ఎవ్వరూ లేరు. విధికి తల వంచి ఫలములు ఆశించని కర్మములను చేయవలేనని తోటివారికి చెప్పినాడు. ఇంతటి ఆహ్లాదకరమైన ఆశ్రమము మనకింకెక్కడా కనిపించదు. శ్రీకృష్ణుడు తన గురువుగారి దగ్గర విద్యను అభ్యసించేటప్పుడు తనకు కలిగిన సందేహాలను నివృత్తి చేసుకునే సంఘటనా స్థలం ఇదే. బలరాముడు, సుదాముడు కూడా మనం ఇక్కడ చూడవచ్చు. శ్రీకృష్ణుడు, బలరాముడు, సుదాముడు తన తోటి వారు తిరిగిన ఈ నేలలో మనము తిరుగాడుతున్నప్పుడు ఒళ్ళంతా పులకరింతలతో, భక్తి భావనతో, ఏదో తెలియని మనశ్శాంతితో, ఆధ్యాత్మిక ప్రపంచంలో వివరిస్తున్నట్లుగా అనిపించింది. ఇంతటి సౌభాగ్యము, భాగ్యము లభించడం పూర్వజన్మ సుకృతమే. శ్రీకృష్ణుని కాలంలో ఈ ఉజ్జయినిని అవంతిక అని పిలిచేవారు. ఈ అవంతిక అనే ప్రదేశము ఆ కాలంలో ఎంత పెద్ద అడవిగా నుండేడిదో. ఆ అవంతిక నుండి 6 కిలోమీటర్ల దూరమున్న ఈ సాందీపని ఆశ్రమము ఇంకెంత అడవిలో ఉండేదో. అంతటి అడవులలో పెరిగిన అప్పటి ప్రజానీకము ఎంత ధైర్యస్తులో. అప్పటి కాలంలో మహర్షులు ఎంతో నియమ నిష్టలతో విద్యాబోధన చేసేవారు. శ్రీకృష్ణుల వారు అభ్యసించిన విద్య లాంటిదే ఇప్పటి విద్యార్థులకు కూడా లభించినట్లయితే, ప్రతి తల్లి తండ్రి లభించవలనని కోరుకున్నట్లయితే, అలాంటి క్రమశిక్షణతో కూడిన విద్యతో పెరిగిన పిల్లలు ఉత్తమ పౌరులుగా, ఉత్తమ ప్రయోజకులవుతారు. ఇప్పటి అందరూ విద్యార్థులు శ్రీకృష్ణుల వారు అందుకున్న విద్య లాంటిదే అందుకుంటున్నామని భావించి శ్రీకృష్ణుల వారి మనస్తత్వంను కలిగి ఉండవలేనని, ఆ పరమాత్ముడు అందరిలో విలువలను పెంచవలేనని ప్రార్థించుదాం. ఈ ఆశ్రమము చూసిన వారికి, విన్నవారికి, దర్శించిన వారి అందరికీ కూడా శుభము కలుగుగాక. వారి పిల్లలు మంచి ప్రయోజకులు కావలేనని కోరుకుంటున్నాను.